కార్పొరేట్ శక్తులకు కామన్ మ్యాన్ కు మధ్య పోటీ నడుస్తుందని కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల ఇండిపెండెంట్ ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ రాజ్ కుమార్ అన్నారు. నేడు నగరంలోని ఒక ప్రైవేటు హోటల్లో వారు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధాన పార్టీల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థులు కోట్లు గుమ్మరించి సీట్లు కొనుక్కున్నారని, వారు పేద ప్రజల వర్గాల కోసం చేసేదేముండదన్నారు. ఒక బీసీ వర్గానికి చెందిన ఇండిపెండెంట్ అభ్యర్థినైన నాకు సీరియల్ నెంబర్ 37వ నందు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి నన్ను గెలిపించగలరని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ బండారు రాజ్ కుమార్ తో పాటు సాయి కృష్ణప్రియ మరియు బండారు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ బండారి రాజ్ కుమార్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిని. రేపు 27వ తారీఖున మన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో మనం పోటీ చేస్తున్నాము. 37వ నంబర్ మీద అందరికీ చెప్తున్నాను, మేము గత 20 రోజుల నుంచి అన్ని డిస్ట్రిక్ట్స్ తిరగడం జరిగింది. చాలా మంచి స్పందన వచ్చింది. ఎక్కడ పోయినా కూడా నిరుద్యోగుల వాళ్ళ సమస్యలు చెప్పుకున్నారు, ఉద్యోగులు వాళ్ళ సమస్యలు చెప్పుకున్నారు, కాంట్రాక్ట్ ఉద్యోగులు వాళ్ళ సమస్యలు చెప్పుకున్నారు, డాక్టర్లు కానీ, పారామెడికల్ స్టాఫ్ కానీ, ఇంకా చాలామంది కూడా చాలా సమస్యలు తెలియజేయడం జరిగింది. నేను ఈరోజు కరీంనగర్ నుంచి పట్టభద్రులందరికీ కూడా విన్నవించుకుంటున్నాను. రేపు 27వ తారీఖున రోజు మనకు ఎలక్షన్స్ ఉన్నాయి. మీరందరూ కూడా ఆలోచించి ఓటు వేయండి. ఏదైతే ఇప్పుడు మనకు ఉన్నారో ప్రధాన పార్టీలు కూడా పోటీ చేస్తున్నాయి. వాళ్ళందరూ కూడా 1, 2, 3 మీద ఉన్న నంబర్ల మీద పోటీ చేస్తున్న వాళ్ళందరూ కూడా కోట్లు తెచ్చి సీట్లు కొనుక్కున్నోళ్ళే. మీరందరూ కూడా ఆలోచించాలి. నేను ఎక్కడ పోయినా కూడా ఇదే చెప్తున్నారు. ఈసారి మాత్రం స్వతంత్ర అభ్యర్థి, ఇండిపెండెంట్ అభ్యర్థికే పట్టభద్రులు పట్టం కడతామంటున్నారు. ఏదైతే ఈ ప్రధాన పార్టీలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా వాళ్ళకు పట్టభద్రుల సమస్యలు కానీ, పట్టభద్రుల యొక్క ఇష్యూస్ కానీ మొత్తానికే తెలియదు. కాబట్టి మీరందరూ కూడా ఆలోచించి ఈసారి విద్యావంతుడైన నన్ను అందరూ కూడా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. నేను డాక్టర్ బండారి రాజ్ కుమార్ తెలంగాణ మెడికల్ కౌన్సిల్ మెంబర్గా గెలవడం జరిగింది. మా వెనుక డాక్టర్లు, పారామెడికల్ స్టాఫ్, నర్సులు, ఇంకా ఎవరైతే హాస్పిటల్ సిబ్బంది అందరూ కూడా ముక్త కంఠంతో ఈసారి డాక్టర్కే పట్టం కడతాం అంటున్నారు. ఇది కూడా ఆలోచించాలి. మీరందరూ కూడా మొన్న అశోక్ నగర్లో నిరుద్యోగుల మీద మాట్లాడితే నన్ను అగ్రవర్ణాల కింద చిత్రీకరించడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా ఆలోచించాలి. పట్టభద్రులందరూ కూడా ఆలోచించండి. నేను ఒక నికార్సైన బీసీ బిడ్డని, అందులో మున్నూరు కాపు బిడ్డని. ఏదైతే బీసీ సంఘాలు ఉన్నాయో ఒక్క పర్సన్కే మీరందరూ కూడా మద్దతు తెలిపి చేయడం జరిగింది. మీరు ఒకసారి ఆలోచించండి. కోట్లున్న వాళ్ళకే మీరందరూ కూడా సపోర్ట్ చేయడం జరిగింది. నేను ఒక పేద మున్నూరు కాపు బిడ్డని, నికార్సైన బీసీ బిడ్డని. మీరందరూ కూడా నన్ను గమనించి ఈసారి అందరూ కూడా నాకు మద్దతు ఇవ్వాలని చెప్తున్నాను. బీసీ సంఘాలన్నీ కూడా, కొన్ని బీసీ సంఘాలు కొందరికి చెప్తున్నాయి. మళ్ళీ ఆలోచించండి పట్టభద్రులారా, ఈ సంఘాలన్నీ కూడా మళ్ళీ కాంగ్రెస్ మద్దతుదారులే తప్ప వీళ్ళు వేరేదైతే కాదు. ఏదైతే బీసీ ఉద్యమాన్ని అణిచివేసిన కాంగ్రెస్కి మళ్ళీ షాడో కాంగ్రెస్లకు ఉన్న వాళ్ళకే మద్దతు తెలుపుతున్నాయి. మీరందరూ కూడా ఆలోచించండి. ఎవరైతే వీళ్ళకు మీరు ఓటేస్తే మాత్రం మళ్ళీ కాంగ్రెస్కే ఓటేసినట్టు. ఈసారి ఇండిపెండెంట్ అభ్యర్థి అయినా నన్ను ఆశీర్వదించండి. నేను ఒక డాక్టర్ని, వైద్య వృత్తిలో ఉన్నాను. నేను కోవిడ్లో ప్రాణాలు తెగించి సేవలు చేయడం జరిగింది. ఇంకా ఎన్నో ఉచిత క్యాంప్స్ చేయడం జరిగింది. నేను ఒక విద్యావంతుణ్ణి, ఒక డాక్టర్ని. మీలో ఒకరిని, మీ అన్నని, మీ తమ్ముడిని మీరందరూ కూడా ఈసారి ఆలోచించి 37వ నంబర్ మీద మీ యొక్క విలువైన ఓటుని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపియండి. మీరు చూడండి, బ్యాలెట్ పేపర్లో 1, 2, 3 ముఖాలే చూడకండి. అవన్నీ కూడా కార్పొరేట్ సంబంధించిన వ్యక్తులై, ఒక కామన్ మ్యాన్గా, ఒక వైద్యుడిగా, ఒక డాక్టర్గా మీ ముందుకు వస్తున్నాను. కాబట్టి మీరందరూ కూడా ఈసారి ఆలోచించి వైద్యునైన నన్ను మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రతి ఒక్క పట్టభద్రుణ్ణి నేను పాదాభివందనాలు చేసి రిక్వెస్ట్ చేస్తున్నాను. కాబట్టి మీరు ఒకసారి ఆలోచించి మీ యొక్క అమూల్యమైన ఓటు, మొదటి ప్రాధాన్యత ఓటు 37వ నంబర్ మీద వేసి ఒక యువకునైనా, ఒక డాక్టర్ అయినా డాక్టర్ బండారి రాజ్ కుమార్ అని నన్ను మీరందరూ కూడా ఆశీర్వదించాలని, గొప్ప మెజారిటీతో గెలిపించాలని ప్రతి ఒక్క పట్టభద్రుని కూడా నేను విన్నవించుకుంటున్నాను.